హలో గైస్, లాస్ట్ క్లాస్‌లో మీకు ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ గురించి నార్మల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, థియరిటికల్‌గా ఇప్పుడు ప్రాక్టికల్‌గా అయితే మనం చూద్దాము. అలాగే లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసామంటే పీ2పీ సైకిల్ అనేది చేసాము. అంటే ఒక పీఓ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానికి మీగో ఎలా చేయాలి, గూడ్స్ రిసిప్ట్ అండ్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ చూసాము. వెండర్ లైన్ ఐటెమ్ ఇవన్నీ చూసాం లాస్ట్ క్లాస్‌లో. ఈ క్లాస్ వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ గురించి వాటి డెఫినిషన్ ఒకసారి చూసి అండ్ ఎలా ప్రాసెస్ చేయాలనే దాని గురించి క్లియర్‌గా అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు టాపిక్. ప్రీ పర్చేస్ యాక్టివిటీస్. ఈ ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ అనేవి 4 రకాలుగా ఉంటాయన్నమాట. దీంట్లో 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. పర్చేస్ రిక్విజిషన్ దీన్ని పీఆర్ అంటారు. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఆర్ఎఫ్‌క్యూ అంటారు. మెయింటైన్ కొటేషన్, కంపారిజన్ ఆఫ్ కొటేషన్. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంటు. సో, మనం ఫస్ట్ ఒక డెఫినిషన్ అనేది చూసి దాన్ని ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనే దాని గురించి మనం చూద్దాం. పర్చేస్ రిక్విజిషన్ అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నల్ డాక్యుమెంట్ రైజ్డ్ వెన్ ఏ డిపార్ట్మెంట్ నీడ్స్ మెటీరియల్ ఆర్ సర్వీస్. ఇదంటే ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ అనమాట. ఇది ఎప్పుడు రైజ్ అవుతుందంటే ఏదైనా డిపార్ట్మెంట్‌కి ఏమన్నా మెటీరియల్ గాని, సర్వీస్ గాని కావాలంటే రైజ్ చేసే డాక్యుమెంట్‌నే ఇంటర్నల్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఇంటర్నల్ ప్రాసెస్ కంపెనీలో జరుగుతుంది కాబట్టి దీన్ని పర్చేస్ రిక్విజిషన్ పీఆర్ అంటారు షార్ట్‌కట్‌లో. దీని ఒక పర్పస్ వచ్చేసి ఇన్ఫార్మింగ్ టు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ దట్ సంథింగ్ నీడ్స్ టు బి బై. అంటే ఇన్ఫార్మ్ చేయడం, పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయడం, మాకు ఈ మెటీరియల్ కావాలి ఇది కొనండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం పర్పస్నే పిఆర్ పర్పస్ అని కూడా అంటారు. దీని టీ కోడ్ వచ్చేసి ME51N. క్రియేట్ చేయడానికి, చేంజెస్ చేయడానికి ME52N, డిస్ప్లే చేయడానికి ME53N. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ టీమ్ రైజెస్ ఏ పిఆర్ 10 లీటర్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్. మెయింటెనెన్స్ టీమ్ అనేది ఒక పిఆర్ అనేది రేస్ చేసింది. ఏం కావాలని రేస్ చేసింది? 10 లీటర్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ కావాలని చెప్పి మెయింటెనెన్స్ టీమ్ పిఆర్ అనేది రేస్ చేయడం జరిగిందనమాట. తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఆర్ఎఫ్క్యూ. ఏ డాక్యుమెంట్ సెండ్ టు పొటెన్షియల్ వెండర్స్ ఆస్కింగ్ దెమ్ క్యూటో దేర్ బెస్ట్ ప్రైజెస్ టర్మ్స్ అండ్ కండిషన్. ఒక డాక్యుమెంట్ అనేది మనం సెండ్ చేస్తామన్నమాట. మనకి పొటెన్షియల్ వెండర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి డాక్యుమెంట్ అనేది సెండ్ చేసి వాళ్ళని అడగడం, ఆస్కింగ్ దెమ్ టు కొట్ అంటే వాళ్ళ కొటేషన్స్ మనం అడగడం మాట. మీ బెస్ట్ ప్రైస్ ఎంత, మీ టర్మ్స్ ఏంటి, మీ కండిషన్స్ ఏంటి అని చెప్పి మనం దగ్గర ఉన్న డాక్యుమెంట్ వాళ్ళకి పంపించి మాకు పలానా మెటీరియల్ కావాలి, మీ బెస్ట్ ప్రైజెస్ చెప్పండి అండ్ మీ డెలివరీ టైమ్స్ చెప్పండి అండ్ మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పండి అని అడగడాన్ని రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ అంటే ఏంటి? రిక్వెస్ట్ చేయడం. ఫర్ కొటేషన్ మీ కొటేషన్స్ ఏంటి చెప్పండి అని. దాని టీ కోడ్ వచ్చి ME41. క్రియేట్ చేయడానికి, ME42 చేంజ్, ME43 డిస్ప్లే. ఎగ్జాంపుల్ పర్చేసింగ్ టీమ్ సెండ్స్ ఆర్ఎఫ్క్యూ టు 3 వెండర్స్ ఫర్ ఇంజిన్ ఆయిల్. ఇందాక మనం ఇంజిన్ ఆయిల్ తీసుకుందాం అనుకున్నాం కదా. సో పర్చేసింగ్ టీమ్ ఏం చేసిందంటే అది ఒక ముగ్గురు వెండర్స్కి పంపించింది అనమాట. మాకు పలానా ఇంజిన్ ఆయిల్ 10 లీటర్స్ కావాలి, మీ ప్రైస్ ఎంత, మీ డెలివరీ టైం ఏంటి, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని కనుక్కోవడానికి పంపించింది. అది ఎగ్జాంపుల్. మెయింటైన్ కొటేషన్ ఇదేంటంటే ద స్టెప్ వేర్ వెండర్స్ రెస్పాన్సెస్. ఇందాక మనం కొటేషన్ పంపించాం కదా ఆర్ఎఫ్క్యూకి, దానికి వెండర్స్ రెస్పాన్స్ అవ్వడాన్నే మెయింటైన్ కొటేషన్ అంటారు. చూడండి ఇక్కడ ద స్టెప్ వేర్ వెండర్స్ రెస్పాన్స్ కొటేషన్స్. రెస్పాన్సెస్ అంటే కొటేషన్స్ మాట. టు ఆర్ఎఫ్క్యూ ఇందాక మనం పంపించిన దానికి రెస్పాండ్ అవ్వడం. ఆర్ ఎంటర్డ్ ఇంటూ ఏ ఎస్ఏపి సిస్టమ్. వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని మన సిస్టంలో ఎస్ఏపి సిస్టంలో ఎంటర్ చేయడం అనమాట. సో టీ కోడ్ వచ్చి ME47 అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ముగ్గురు వెండర్స్ ఉన్నారు, ముగ్గురికి పంపించాము, వాళ్ళ ప్రైజెస్ అనేది చెప్పారు, అవి మనం ఎస్ఏపిలో ఎంటర్ చేసాం అనమాట. వెండర్ ఏ వచ్చి 100 పర్ లీటర్, వెండర్ బి వచ్చి 95 పర్ లీటర్, వెండర్ సి వచ్చి 98 పర్ లీటర్ అనమాట. వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ని మనం ఎస్ఏపిలో ఎంటర్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ కొటేషన్. కంపారిజన్ అంటే ఎస్ఏపి కంపేర్స్ వెండర్ కొటేషన్స్ ఆన్ ప్రైస్, డెలివరీ టైమ్స్ అండ్ పేమెంట్ టర్మ్స్ టు హెల్ప్ సెలెక్ట్ ద బెస్ట్ వన్. ఏం చేస్తుందంటే ఎస్ఏపి అనేది ఇందాక మనం కొటేషన్స్ ఇచ్చాం కదా మెయింటైన్ కొటేషన్ అని చెప్పి, ఇప్పుడు ఇది కంపారిజన్ ఆఫ్ కొటేషన్లో ఏం చేస్తుందంటే మొత్తం కంపేర్ చేసి వాళ్ళ కొటేషన్స్ని దాంట్లో ప్రైజెస్ని, డెలివరీ టైంని, పేమెంట్ టర్మ్స్ని కంపేర్ చేసి బెస్ట్ వన్ని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. దాని టీ కోడ్ వచ్చి ME49. ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ది కంపారిజన్ వెండర్ బి సెలెక్టెడ్ ఫర్ బెస్ట్ ప్రైస్ అండ్ డెలివరీ టైం.
ఇక్కడ చూసినట్టయితే వెండర్ ఏ వచ్చి 100 అన్నాడు, వెండర్ బి 95, వెండర్ సి 98. ఎస్ఐపి అనేది దీన్ని కంపేర్ చేసి బెస్ట్ ప్రైస్కి మనకి వెండర్ బి ఇస్తున్నాడు కాబట్టి వెండర్ బిని సెలెక్ట్ చేసిందనమాట. సో ఇది మనకి ఈ 4 సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటినే ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ అంటారు. ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేద్దాము. సో నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ పర్చేస్ రిక్విజిషన్ టీ కోడ్ ME51N పర్చేస్ రిక్విజిషన్. సో మీరు ఇక టీ కోడ్ ME51N అని ఇచ్చినా ఓకే, లేదంటే మీరు ఇక్కడ చూడండి ఒకసారి ME51N అని చెప్పిన మీరు ఈ స్క్రీన్లోకి ఎంటర్ అవుతారు. లేదు పాత ద్వారా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు ఎస్ఏపి మెనూ కనిపిస్తుందా? ఎస్ఏపి మెనూలో నేను ఇది ఎక్కడ చేస్తున్నానంటే కాన్ఫిగరేషన్ స్క్రీన్లో నేను చేయట్లేదు, జస్ట్ ఎండ్ యూజర్ స్క్రీన్ స్టార్టింగ్. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, SPRO ఇది కాన్ఫిగరేషన్ సంబంధించిన స్క్రీన్. ఈ స్క్రీన్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఇది ఎండ్ యూజర్ వర్క్ కాబట్టి మనం జస్ట్ చెక్ చేస్తున్నాం అంతే. సో నేను ఈ స్క్రీన్లోనే లాజిస్టిక్స్ ఓపెన్ చేయాలి. దీంట్లో మనం మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత పర్చేసింగ్ వెళ్ళండి. ఇక్కడ పర్చేస్ రిక్విజిషన్ అని ఉంది, క్రియేట్ అని ఉంది, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇందాక ఓపెన్ అయ్యే స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సోర్స్ డిటర్మినేషన్ అని యాక్టివేట్ చేయండి. హెడర్లో మనం పర్చేస్ టీమ్కి మనం ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ పంపిస్తున్నాం. రిక్విజిషన్ అంటే ఏంటి, మాకు పలానా మెటీరియల్ కొనండి అని చెప్పేసి మనం పంపిస్తున్నాం కాబట్టి ఒక లెటర్ ఫార్మాట్లో రాద్దాం. టు పర్చేస్ టీమ్, సబ్జెక్ట్ need 100 tires for production. To make a cars అంటే సబ్జెక్ట్లో ఏం పంపించంటే నీడ్ 100 టైర్స్ ఫర్ ప్రొడక్షన్ టీమ్ టు మేక్ ఏ కార్స్ తయారు చేయడానికి మనకి ఒక 100 టైర్స్ అనేది కావాలని చెప్పి మనం చెప్తున్నాం. అండ్ ఇక్కడ కింద ఏం రాస్తున్నాం, ప్లీజ్ అరేంజ్ ఆన్ దిస్ మంత్ 20th అని చెప్పేసి మనం ఇలా అయితే రాసిస్తున్నాము. తర్వాత సబ్జెక్ట్ మనం రాసాము, పర్చేస్ టీమ్కి రాసాము. సో రిగార్డ్స్ ఇప్పుడు కింద రిగార్డ్స్ ప్రొడక్షన్ టీమ్ మేనేజర్ నేమ్ ఇద్దాము. సపోజ్ మేనేజర్ వచ్చి రవి, సపోజ్ సంథింగ్ అని చెప్పి మనం హెడర్లో ఇచ్చాము. ఇక్కడ ఏం చేసామంటే పర్చేస్ టీమ్కి మనం ఇన్ఫామ్ చేస్తున్నాము. సబ్జెక్ట్ ఏంటంటే నీడ్ 100 టైర్స్ ఫర్ ప్రొడక్షన్ టీమ్ టు మేక్ ఏ కార్స్, ప్లీజ్ అరేంజ్ ఆన్ దిస్ మంత్ 20 లోపు మీరు అరేంజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాము. ఎవరి నుంచి పంపిస్తున్నాం, ఇది మన ప్రొడక్షన్ టీం కాబట్టి ప్రొడక్షన్ టీము, దాంట్లో మేనేజర్ వచ్చి రవి సపోజ్. ఇలా మనం పంపించాక ఇక్కడ ఐటమ్ ఓవరీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మనకి మెటీరియల్ అని అడుగుతుంది. మెటీరియల్ వచ్చి మన మెటీరియల్ ఏంటి, ఇక్కడ మీరు చూడండి మన మెటీరియల్. ఇక్కడ మెటీరియల్ ఏంటి మనది లాస్ట్ టైం క్రియేట్ చేసింది RR49 ఇంజన్స్. సో ఇక్కడ మన మెటీరియల్ కాపీ చేయండి, కంట్రోల్ V, ఇది మనది. సో క్వాంటిటీ ఎంత అంట, ఒక 100 టైర్స్ కావాలంట. సో డెలివరీ టైం అవసరం లేదు. ప్లాంట్ ఏంటి మనకి 0001 అండ్ స్టోరేజ్ లొకేషన్
001 అని చెప్పి మీరు ఎంటర్ ఇవ్వండి. అది కంపైలింగ్ అవుతుంది. సో చూడండి 100 క్వాంటిటీ కావాలి. డేట్ వచ్చేసి 20/8/2025 డెలివరీ టైం అప్పటికి. తర్వాత మెటీరియల్ గ్రూప్ వచ్చి 0001, ప్లాంట్ వచ్చి మనం ఇచ్చింది ప్లాంట్ 0001 ఇచ్చాం. స్టోరేజ్ లొకేషన్ తీసుకున్నాం. ఇది మెటీరియల్ గ్రూప్ డిఫాల్ట్గా తీసుకుంది, ఎందుకంటే మనం మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ మెటీరియల్ గ్రూప్ అనేది ఇచ్చాం కాబట్టి అక్కడ నుంచి తీసుకుంది. సో మన వెండర్ని కూడా తీసుకుంది. ఇక్కడ మన వెండర్ ఆల్రెడీ మనకు వెండర్ ఉన్నాడు కాబట్టి వెండర్ని కూడా తీసుకుంది. పర్చేస్ ఆర్గనైజేషన్ తీసుకుంది. ఇన్ఫో రికార్డ్ అనేది తీసుకుంది. సో ఇక్కడ క్వాంటిటీస్ అన్నీ చూపిస్తుంది చూడండి. క్వాంటిటీస్ 100 కావాలని చెప్తుంది. ఇవన్నీ మీరు కాంటాక్ట్ పర్సన్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరు పంపిస్తున్నారు, రిక్విజినేషనర్ అంటే ఎవరు పంపించారు. ఇందాక రవి అని ఇచ్చాం కదా. సో రవి, ఇక్కడ ఏం పేరు ఇచ్చాం, రవి ఇచ్చాం. రవి ఓకేనా. పలానా రవి అని ఆయన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాడు ఈ మెటీరియల్ కావాలని. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మన మెటీరియల్ ఇక్కడ వచ్చింది RR49 ఇంజిన్స్ అని వచ్చింది. సో మనకి ఇది కావాలని చెప్పేసి వాళ్ళు మనకి పంపిస్తున్నారు. సో ఇక్కడ చెక్ కొట్టండి. నో మెసేజ్ ఇష్యూడ్ డ్యూరింగ్ చెక్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తుంది. తర్వాత దీన్ని సేవ్ చేయండి. ఒక పిఆర్ నెంబర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో పర్చేస్ రిక్విజేషన్ నెంబర్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇది మనం సేవ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం డిస్ప్లే చేస్తుంది. సో నెంబర్ అయితే మిస్ అయింది, బ్యాక్ వెళ్ళింది, ఏం పర్లేదు. సో ఇక్కడ చేంజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసిన ఓకే, లేదంటే కనుక ME52N ఇక్కడ మన నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఒక్క నిమిషం డిస్ప్లేలో చూద్దాము. సో నెంబర్ అనేది మిస్ అయింది. సో ఆ నెంబర్ ఎలా మనం తీసుకోవాలంటే మళ్ళీ ఒక టీ కోడ్ అనేది ఉంటుంది ఇక్కడ డిస్ప్లేలో అయితే చూడొచ్చు. సో డిస్ప్లేలో అయితే మనకు కనిపించట్లేదు కాబట్టి ఒక టీ కోడ్ యూజ్ చేసి ఆ పిఆర్ నెంబర్ ఏదైతే మిస్ అయిందో, అంటే మనం సేవ్ చేసే క్రమంలో అదైతే మిస్ అయింది. సో నో ప్రాబ్లం. ME5A అని ఒక టీ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఇక్కడ పర్చేస్ రిక్విజిషన్ ఉంటుంది, మనకు నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ 0001 ఇవ్వండి, ప్లాంట్ 0001 ఇవ్వండి, మన మెటీరియల్ ఇవ్వండి. మెటీరియల్లో RR49 ఇంజిన్స్. సో మెటీరియల్ గ్రూప్ వచ్చి 0001. ఇవన్నీ ఇచ్చాక ఇక్కడ ఎగ్జిక్యూట్ సింబల్ ఉంటుంది, దాని మీద ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు చూసారా మనం క్రియేట్ చేసిన మెటీరియల్ రిక్వజేషన్ నెంబరు అన్నీ కనిపిస్తున్నాయి. మెటీరియల్ వచ్చి RR49 ఇంజిన్స్. సో రిక్వజేషన్ నెంబర్ అంటే ఇంక ఇక్కడ ఉంది చూడండి, దీన్ని కాపీ చేయండి. ఇది ఇలా కాపీ అవ్వకపోతే Ctrl+Y కొడితే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేయండి. నెంబర్ మిస్ అయినప్పుడు మనం ఇలా కాపీ చేసుకోవాలి. సో మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ME5A టీ కోడ్ మన రిక్వజిషన్ నెంబర్ అనేది కానీ మిస్ అయితే కనుక. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్ప్లేకి వెళ్ళి, ఇందాక మనకి ఇక్కడ కనిపించలేదు కదా, సో ఇక్కడ పర్చేస్ రిక్వజిషన్ స్క్రీన్ మీద అదర్ రిక్వజిషన్ అనేది ఉంటుంది, అది కొట్టండి. ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇందాక మనం చేసిన డేటా అయితే వచ్చేసింది. సో ఆ నెంబరు ఇది మళ్ళీ సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇంకా ఇది డిస్ప్లే కాబట్టి మనం చేంజెస్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మనం సేవ్ చేయలేం. చేంజెస్లో ఏమైనా చేంజ్ చేస్తే కనుక ఇక్కడ సేవ్ చేయొచ్చు. సో నెంబర్ అయితే మనం కాపీ చేసుకున్నాం కదా. సో నెంబర్ ఓకే మన కాపీ అయిందనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనకి పిఆర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం అది పిఆర్ అనేది ఇక్కడ మనం రాసుకోవాలి. పిఆర్ నెంబర్ వచ్చి మనది ఇది మన పిఆర్ నెంబర్ అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని ఉంచండి. కంట్రోల్
సి. ఇప్పుడు మనం పర్చేస్ రిక్వెజిషన్ అనేది క్రియేట్ చేసాము. దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి ఇది వర్క్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే క్లియర్‌గా వినండి. ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు మాకు ఒక టైర్స్ 100 టైర్స్ అనేది కావాలని చెప్పేసి మనకి వాళ్ళు పర్చేస్ రిక్వెజిషన్ అంటే రిక్వెస్ట్ చేశారు. ఈ మెటీరియల్ మాకు కొనండి అని. ఎవరిని? పర్చేస్ టీమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఎవరు? ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు. క్లియర్ ఇక్కడ వరకు? ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు పర్చేస్ టీమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు ఈ మెటీరియల్ టైర్స్ 100 టైర్స్ అయితే కావాలి, మీరు కొనండి అని చెప్పేసి పర్చేస్ టీమ్ వాళ్ళకి చెప్పారు. పర్చేస్ టీమ్ వాళ్ళ పని ఏంటి? పర్చేస్ చేయడమే కదా! సో, ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు మనకి ఒక రిక్వెస్ట్ అనేది పంపించారు. దాన్ని పర్చేస్ రిక్విజిషన్ అంటారన్నమాట. టీ కోడ్ అయితే ME51N. పాత్ ద్వారా వెళ్ళాలంటే నేను చెప్పిన ఈ పాత్ ద్వారా వచ్చి ఇక్కడ మీరైతే ఇలా పిఆర్ అనేది రేస్ చేయవచ్చు. సో, నెక్స్ట్ జరిగేది ఏంటంటే పిఆర్ రేస్ చేసిన తర్వాత పిఆర్ అంటే ఏంటి? ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ రైజ్డ్. ఎప్పుడు రైజ్ అవుతుంది? వెన్ ఏ డిపార్ట్మెంట్ నీడ్స్ మెటీరియల్ ఆర్ సర్వీస్. ఒక డిపార్ట్మెంట్కి ఒక సర్వీస్ కానీ ఒక మెటీరియల్ కానీ కావాలన్నప్పుడు ఆ డాక్యుమెంట్ రైజ్ అవుతుంది. దాన్నే పిఆర్ అంటారు. సో, ఆ డాక్యుమెంట్ రైజ్ చేశాక మనం చేయాల్సిన పని ఏంటి? ఆ డాక్యుమెంట్ తీసుకుని రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. మన దగ్గర ఎంతమంది వెండర్స్ ఉన్నారో వాళ్ళకి మాకు ఈ మెటీరియల్ కావాలి, మీ యొక్క కొటేషన్స్, మీ యొక్క బెస్ట్ ప్రైజెస్ అనేవి మాకు సెండ్ చేయండి, మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు చెప్పండి అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని వాళ్ళకి సెండ్ చేయడం. పొటెన్షియల్ వెండర్స్, మన దగ్గర ఉన్న వెండర్స్కి సెండ్ చేయడం. సో, ఆర్ఎఫ్క్యూ అనేది మనం చేద్దాము. సో, పర్చేస్ రిక్విజిషన్ అయితే అయిపోయింది. సో, ఆర్ఎఫ్క్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫోల్డర్లో ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఇది ఓపెన్ చేయండి. సో, క్రియేట్ అని ఉంది. క్రియేట్. మీరు ఇలా అన్నా రావచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా వస్తానంటే కనుక ఇక్కడ టీ కోడ్ కనిపిస్తుంది చూడండి. ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ME41. సో, మీరు అలా అన్నా రావచ్చు. ME41. సో, ఇలా అన్నా మీరు రావచ్చు, లేదంటే ఆ పాత్రలో అన్నా మీరు రావచ్చు. సో, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆర్ఎఫ్క్యూ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ టైప్ వచ్చి ఏఎన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఏబి అంటే రిక్వెస్ట్ ఫర్ జీపీబిఐడి. సో, ఏఎన్ అంటే ఆర్ఎఫ్క్యూ. దాని మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ డేట్ అంటే ఈరోజు డేట్ తీసుకుంది. కొటేషన్ డెడ్ లైన్ అంటే ఈ కొటేషన్ అనేది డెడ్ లైన్ డేట్ అడుగుతుంది. మనం ఒక 7 డేస్ ఇద్దాము. 7 డేస్ అంటే ఈరోజు 16 కాబట్టి ఎగ్జాక్ట్గా 7 డేస్ అంటే 23 ఇద్దాము. సో, 23 ఇది డెడ్ లైన్ అని చెప్దాము. సో, మనం పర్చేస్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి, పర్చేసింగ్ గ్రూప్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చాక ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక ఇక్కడ సిఓఎల్ఎల్ నెంబర్ అని ఉంటుంది. ఏదో ఒక నెంబర్ మీరు ఒక క్యారెక్టర్ అయితే ఇవ్వాలి. సో, మన ఫస్ట్ కాబట్టి ఇది ఫస్ట్ 1 అని ఇచ్చాను. మీరు సెకండ్ టైం అయితే సెకండ్ ఇవ్వండి, థర్డ్ టైం అయితే థర్డ్ ఇవ్వండి. మీకు నచ్చిన లెటర్ ఏమన్నా ఇవ్వచ్చు. ప్రాబ్లం లేదు. ఇక్కడ కొటేషన్ డెడ్ లైన్ అనేది 23 ఇచ్చాం కాబట్టి ఇక్కడ తీసేసుకుంది చూసారా? ఈ లోపు కొటేషన్ జరుగుతుందన్నమాట. అంటే టెండర్ అన్నట్టుగా మాట. ఈలోపు మీరు పార్టిసిపేట్ చేయాలి దీంట్లోని. మీ ప్రైజెస్ అనేవి మాకు సెండ్ చేయాలి. ఇది మన డెడ్ లైన్ నెంబర్. దీని తర్వాత క్లోజ్ అయిపోతుందని చెప్పేసి మనం ఆ వెండర్స్కి మనం చెప్పడం అనమాట. ఈ 2 ఇచ్చాక మళ్ళీ ఎంటర్ కొట్టండి. సో, ఇక్కడ ఏంటంటే మెటీరియల్. మన మెటీరియల్ ఏంటి? మెటీరియల్ ఏ మెటీరియల్? ఇక్కడ మన మెటీరియల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో, మన మెటీరియల్ వచ్చి ఇంజిన్స్ అంట. ఇంజిన్స్. సో, నేను ఇందాక టైర్స్ అని తీసుకున్నాను. సో, ఇంజిన్స్ అనమాట. మన మెటీరియల్ వచ్చి ఇంజిన్స్ కదా! నేను ఇందాక టైర్స్ అని తీసుకున్నాను. నో ప్రాబ్లమ్. మెటీరియల్ ఏదైతే అదే తీసుకోండి. నేను ఫ్లోలో టైర్స్ అని తీసుకున్నా. ఏమన్నా పర్లేదు మెటీరియల్. వాళ్ళ టైర్స్ కావాలంటే టైర్స్, ఇంజిన్ కావాలంటే ఇంజిన్. సో, మన ఇంజిన్ మెటీరియల్ కాబట్టి ఇంజిన్ తీసుకోండి మీరు. సో, ఇంజిన్ తీసుకోండి. ఎంత క్వాంటిటీ కావాలి అని అడుగుతున్నారు. సో, క్వాంటిటీ మనకి ఎంత చెప్పారు? 100. డెలివరీ డేటు అడుగుతున్నారు. సో, డెలివరీ డేట్ అనేది 23కి క్లోజ్ అయిపోతే మనకు 24 నుంచి మనం సప్లై చేయాలి.
సో 23కి టెండర్ క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ డే నుంచి మనకు డెలివరీ కావాలి కాబట్టి 24 లేదా 25 మండే వస్తుంది కాబట్టి మండే 25కి మాకు కావాలని చెప్పండి. స్టోరేజ్ లొకేషన్ ఎక్కడికి, ప్లాంట్ ఎక్కడికి ఉంటుంది ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టాక సెలెక్ట్ చేసి వెండర్ అడ్రస్ అడ్రస్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. సో అడ్రస్కి వెళ్ళండి. ఇక్కడ మన వెండర్ ఎవరు, మనకి ఆల్రెడీ 2 వెండర్స్ ఉన్నారు. సో ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొటేషన్ అనేది మనకి పొటెన్షియల్ వెండర్స్ పంపించాలి కదా, మన దగ్గర ఉన్న వెండర్స్ని కూడా ఇక్కడ పంపించాలి. మన దగ్గర ఉన్న వెండర్స్ ఎవరు, 2 వెండర్స్ అయితే మనం తీసుకుంటున్నాము. సో సెర్చ్ టర్మ్లో స్టార్ ఇచ్చి కంట్రోల్ F కొట్టండి. ఇక్కడ మన దగ్గర ఉన్న వెండర్స్ RN49 సంబంధించి ఒక వెండర్ ఉంటాడు. సో ఇక్కడ ఉన్నారు లేదో చూడండి, లేకపోతే నో ప్రాబ్లం నెంబర్ కాపీ చేద్దాము. ఇక్కడ కొన్నిసార్లు డిస్ప్లే చేయకపోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న 2 వెండర్స్, ఈ వెండర్ని కంట్రోల్ C తీసుకొచ్చి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఆటోమేటిక్గా అవే తీసుకుంటుంది, RR49 వెండర్ అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకున్నాక ఇవన్నీ ఓకే అనిపిస్తే మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ చేసేయండి. సో ఒక వెండర్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ నెంబర్ అయితే వచ్చింది. సో నెంబరు ఇది నెంబరు. సో నెంబర్ అయితే ఇష్యూ ఉన్నది, సో కాపీ అవ్వట్లేదు. ఒక స్క్రీన్ షాట్ తీస్తాను, ఎందుకన్నా బెటర్. సో నేను ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది మన వెండర్ నెంబర్, ఓకేనా. రిక్వెస్ట్ క్రియేటెడ్ అండర్ దిస్ నెంబర్, ఒక వెండర్కి రిక్వెస్ట్ క్రియేట్ చేసాం RFకి, దాని నెంబర్ వచ్చేది. సో ఇంకో వెండర్ని కూడా చేయాలి మనం. ఇదే స్క్రీన్లో మళ్ళీ ఇంకో వెండర్ కూడా ఉన్నారు మనకి. ఆ వెండర్ నెంబర్ ఎంత, 2 వెండర్స్ లేదా 3 వెండర్స్ని తీసుకోవాలి. నేను ఆల్రెడీ 2 వెండర్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కంట్రోల్ C, అదే స్క్రీన్లోకి రండి, ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. SS49 సత్య అండ్ సన్స్ అని చెప్పేసి ఈ వెండర్ ఉన్నారు. ఈ వెండర్ని కూడా మనం తీసుకొని సేవ్ చేస్తే ఈయనకు కూడా ఒక రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ నెంబర్ వస్తుంది. ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ అవ్వకపోతే కనుక దీనికి కూడా ఒక స్క్రీన్ షాట్ కొట్టండి. సో ఏరియా సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫస్ట్ నెంబర్ వచ్చి ఒక వెండర్కి, సెకండ్ నెంబర్ వచ్చి ఒక నెంబర్కి. సో 2 వెండర్ని అయితే మనం పంపించడం జరిగింది, ఇద్దరికి కూడా మనం పంపించాము. ఇక్కడ ఎలా పంపిస్తాము అంటే కనుక ఇక్కడ అబాబర్ ద్వారా ఈ స్క్రీన్లో మనం వెండర్ని ఎంటర్ చేసి ఈ స్క్రీన్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కదా, వాళ్ళ డీటెయిల్స్ ఆ వెండర్కి వెళ్ళేలాగా త్రూ అబాబర్ ఆర్ బేసిస్ టీమ్ వాళ్ళతోటి మనం టైఅప్ అయ్యి వాళ్ళకి వెళ్ళేటట్టు, అంటే మనం వెండర్స్ని ఎంటర్ చేస్తున్నాం కదా దీంట్లో. సో అక్కడ ప్రీ డిఫైన్ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో పలానా మెటీరియల్ మాకు కావాలి, సో ఆ ప్రైజ్లు ఎంత, మీ ప్రైజ్లు కొటేషన్స్ ఏంటి చెప్పండి అని చెప్పి పంపించడానికి చిన్న టెక్స్ట్ అనేది ఈ వెండర్స్కి మనం పంపిస్తాం అన్నమాట. ఇక్కడ మనకి అబాబర్స్ ఆర్ బేసిస్ టీమ్ వాళ్ళ ద్వారా వాట్సాప్కి కానీ వాళ్ళ జీమెయిల్స్కి కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయగానే, వెండర్స్ని ఎంటర్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్కి వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా, వెండర్స్ నెంబర్స్, ఈమెయిల్స్ వాళ్ళకి మన యొక్క కొటేషన్స్ అనేవి పంపించండి అని చెప్పేసి, మీ కొటేషన్స్ పంపించండి అని చెప్పేసి, మనకి ఈ మెటీరియల్ కావాలి, పలానా మెటీరియల్ మీరు టెండర్లో పాల్గొనండి, మీ కొటేషన్స్ పంపించండి అని చెప్పేసి వాళ్ళకి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఇది రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనమాట. సో మన 2 నెంబర్లు వచ్చాయి. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. సో పర్చేస్ రిక్వెజిషన్ అయిపోయింది, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ కూడా
మనకి అయిపోయింది. నెక్స్ట్ మెయింటైన్ కొటేషన్. మెయింటైన్ కొటేషన్ టీ కోడ్ చూడండి. ఇది రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఇది. ఫైన్. మనం మెయింటైన్ కొటేషన్ చూద్దాము. మెయింటైన్ కొటేషన్. ME47 అనమాట. టీ కోడ్ వచ్చి ME47. సో ఇది టీ కోడ్ ద్వారా వెళ్ళండి. పాత ద్వారా వెళ్ళిన పర్లేదు. ME47. సో ME47 అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ నెంబర్లు క్రియేట్ అయినాయి కదా. ఇక్కడ చూడండి 6000000012 అని వస్తుంది. ఇది ఒక వండర్ నెంబర్ అనమాట. 12 వచ్చిందా, ఇది ఒక నెంబరు. 11 12. సో ఫస్ట్ మనం 11 చేద్దాము, తర్వాత 12 చేద్దాము. సో ఇక్కడ 11 అని చెప్పి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మెయింటైన్ కొటేషన్కి వెళ్తుంది. ఇక్కడికి ఇక్కడ చూడండి RR49 ఇంజిన్స్ ఎంత కావాలంట, 100 కావాలి. డేటు ఇక్కడ మెటీరియల్ గ్రూప్ స్టోరేజ్ లొకేషన్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందాక కొటేషన్ పంపించాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రైస్ చెప్తారనమాట. ఒక వెండర్ వచ్చి ఒక ప్రైజ్, ఒక వెండర్ వచ్చి ఒక ప్రైజ్. వాళ్ళ ప్రైజెస్ అయితే వాళ్ళు మనకు త్రూ వాట్సాప్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారు. మనం పంపించిన కొటేషన్కి వాళ్ళు రిప్లై పంపిస్తారు. లేదంటే ఒక లెటర్, అఫీషియల్ లెటర్ ద్వారా కానీ మనకి పోస్ట్ ఆఫీస్లో పంపించి పలానా మెటీరియల్లో మీరు కావాలన్నారు, మాకు కొటేషన్ పంపించాం మీకు, ఈ కొటేషన్లో మేము సప్లై చేస్తామని చెప్తారు. సో వెండర్ 1 వచ్చేసి సపోజు ఈయన వచ్చి ఫస్ట్ వెండర్ వచ్చి మనకి ఇంజిన్స్ కదా, 100 ఇంజిన్స్ అంటే ఒక్కో ఇంజిన్ వచ్చి సపోజు ఒక 900కి, ఈచ్ వన్ వచ్చి ఒక 900కి సప్లై చేస్తానని చెప్పాడు. సో 900. సో ఇక్కడ చూడండి, ఈ వెండర్ ఎవరైనా మనకు తెలుస్తుంది, RR49 వెండర్. ఓకేనా. ఇక్కడ మనం ఆల్రెడీ వెండర్కి ఈమెయిల్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది. దీని ద్వారా మనకి రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది వాళ్ళకి పంపిస్తాం. సో వాళ్ళు మనకి రివర్స్లో మనకి ఇది పంపిస్తారు, ఏంటి మా ప్రైస్ ఇది అని చెప్పి త్రూ ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తారు. ఆ ప్రైస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకేనా. ఇది అఫీషియల్గా పంపిస్తారనమాట మనకి, మా ప్రైస్ ఇది. సో ఒక్కో ఇంజిన్ వచ్చేసి 900కి మేము పంపిస్తామని చెప్పేసి అంటారు. సో మనం అది సేవ్ చేసుకుంటాము. కొటేషన్ మెయింటైన్డ్. సో ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కొటేషన్ మెయింటైన్డ్. ఇది మనకి ఇక్కడ కొటేషన్ మెయింటైన్డ్. ఓకేనా. దీనికి మెయింటైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరికి చేయాలి, 12కి చేయాలి, లాస్ట్ 12కి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ 11 అయిపోయింది, ఈయనకు కూడా. సో ఈయన ఎంత అంటాం, మాకు 1000 రూపీస్ అండి ఒక ఇంజిన్ అని చెప్పేసి పంపించాడు. సో మనం ఈయన అడ్రస్ చూడాలంటే ఇక్కడ మనకి ఈ లోగో మీదకి వెళ్ళి వెండర్ అడ్రస్ చూస్తే SS49 సచ్ అండ్ సన్స్ అనమాట. సో ఈయన వచ్చి మన కాంటాక్ట్ ఈయనకి పంపించాం కదా, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉంది, వీళ్ళకి పంపించాం కదా. వీళ్ళు కొటేషన్ అయితే వీళ్ళు పంపించారు. సో 1000 రూపీస్ మా ప్రైజ్ అని పంపించారు. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వీళ్ళని కూడా మనం సేవ్ చేసేస్తాము. సో వీళ్ళకి కూడా కొటేషన్ నెంబర్ అనేది మెయింటైన్ అయిపోయింది. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ కొటేషన్ అనేది మనకు మెయింటైన్ అయిపోయాక లాస్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ కొటేషన్. అంతేనా. మనం పర్చేస్ రిక్విజిషన్ చేసాం, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ చేసాం, మెయింటైన్ కొటేషన్ చేసాం. లాస్ట్ వన్ ఏముంది మన డాక్యుమెంట్లో, మెయింటైన్ కొటేషన్. ఓకేనా. ఈ రిక్వెస్ట్ ఫర్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే పర్చేస్ రిక్విజిషన్ అనేది ప్రొడక్షన్ వాళ్ళు రైస్ చేశారు, మాకు ఒక 100 ఇంజిన్లు కావాలని చెప్పేసి ఒక లెటర్ అనేది పంపించారు. సో 100 ఇంజిన్లు అంటే మనం ఇందాక టైర్స్ అని తీసుకున్నాము, దాన్ని నేను మారుస్తున్నాను ఇంజిన్స్ కింద. సో మార్చడానికి ME52N. సో ఇక్కడ మనకి అడుగుతుంది
సంథింగ్ ఇదే అనుకుంటా, చూద్దాం. సో ఇదే. సో టైర్స్ మారుద్దాము. ఇది డిస్ప్లే ఎంఈ డిస్ప్లే పర్చేస్ అని వస్తుంది. సో ఇక్కడ ఇంజిన్స్ అనే పడ్డదిలేండి, ఇక్కడ ఇంజిన్స్ అనే పడ్డది. సో ఇక్కడ మనం మార్చాలి. చేంజ్ అవుతుందా అవ్వట్లేదా? సో ఎంఈ 50 టీ కోడ్ ఎంఈ 52N. అవుతుందా చూద్దాము. 100 ఇంజన్స్. ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయిన ఒకసారి లెటర్ ఓపెన్ అయింది ఇది. సో ఓకే ఫైన్. ఇది టైం పట్టేలా ఉంది చేంజ్ చేయడానికి. సో ఇక్కడ చేంజ్ అయితే అవ్వట్లేదు, గ్రే అవుట్ అయింది. సో చేంజ్ అయితే అవుతుంది, కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. లైన్ ఎడిటర్, ఎడిటర్స్ ఉన్నాయి, ఎడిటర్ ద్వారా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటాను. సో ఇప్పుడైతే చేంజ్ అవ్వట్లేదు. సో టైం బీయింగ్ ప్రాసెస్ ఇది. సో చేంజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, బట్ కొంచెం టైం పడుతుంది ఈ చేంజ్ అవ్వడానికి. సో ఇది వదిలేసేయండి, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ మెటీరియల్ అయితే ఇంజిన్స్ అనే పడింది. సో ఇక్కడ మనం ఏదైతే మెయిల్ పెట్టామో ఇక్కడ టైర్స్ అని రాసాం ఫ్లోలో, సో అదైతే ఇంజిన్స్ అని తీసుకోవాలి మీరు. ఓకే, అదైతే ఖచ్చితంగా అవుతుంది, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ కంపారిజన్ ఆఫ్ కొటేషన్ చేయాలి. కంపారిజన్ ఆఫ్ కొటేషన్ అంటే కంపేర్ చేస్తుంది అనమాట. ఏ వెండర్ మన తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడు అని కంపేర్ చేస్తుంది. దీని టీ కోడ్ వచ్చి ME49. ME49 ఎంటర్ చేయండి. ME49 టీ కోడ్. సో ఇక్కడ ఇది మన పర్చేస్ ఆర్గనైజేషన్. ఇక్కడ కొటేషన్ అడుగుతుంది. కొటేషన్ నెంబర్స్ అంటే ఇందాక మన కొటేషన్స్ వచ్చినాయి కదా, కొటేషన్ నెంబర్స్ ఇక్కడ చూడండి. కొటేషన్ 1, కొటేషన్ 2 వచ్చింది. కొటేషన్ వచ్చి ఇక్కడ 6000000011 అదనమాట. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 6000000011. ఇంకో నెంబర్ ఏముంది అక్కడ, ఇద్దరు వెండర్స్ ఉన్నారు కాబట్టి సో ఇంకో నెంబర్ ఏమొచ్చింది, కొటేషన్ నెంబరు 12 అనమాట. సేమ్ నెంబరే పక్కన 12. సో ఇదే కాపీ చేసేయండి. 6000000011. ఇక్కడ 6000000012. ఈ రెండు ఇచ్చి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎంటర్ కొట్టి చూడండి. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చిందో. ఇది కంపారిజన్ చేసి ద బెస్ట్ వన్ అయితే మనకి ఇస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, క్వాంటిటీ కూడా వచ్చింది. మెటీరియల్ వచ్చి RR49 ఇంజిన్స్, మనకు కావాల్సిన ఇంజిన్స్ అనమాట. సో ఇక్కడ వెండర్స్ని కూడా డిస్ప్లే చేసింది. 2 వెండర్స్ అయితే ఉన్నారు. మనకు RR49 వెండర్ ఉన్నాడు, SS49 వెండర్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చింది, మనం వెండర్ RR49కి ఇచ్చింది. ఎందుకంటే చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చింది, వాళ్ళ ప్రైస్ ఇచ్చింది. సో ప్రైస్ వచ్చి 900, అంటే 900కి ఈయన సప్లై చేస్తున్నాడు ఇంజిన్స్. సో 100 ఇంటూ 900 వచ్చి ఈ ప్రైస్కి మనకి తీసుకుంటున్నాం అన్నమాట. సో మనకు టోటల్ ఎంత క్వాంటిటీ కావాలనుకున్నాం, 100 కదా మనకు కావాలనుకుంటా. సో 900 సప్లై చేస్తున్నాడు కాబట్టి 900 ఇంటూ 100 సంథింగ్ ఇక్కడ ఒక ఫిగర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఈ 1000 రూపీస్కి సప్లై చేస్తున్నాడు ఈచ్ వన్. సో ఎన్ని, 100 కాబట్టి 1000 ఇంటూ ఇక్కడ 100. సో ఇక్కడ ఎంత వచ్చింది, సంథింగ్ ఇక్కడ ఒక ఫిగర్ అయితే వచ్చింది. కంపేర్ చేస్తే ఈ ప్రైస్ అనేది తక్కువ చేస్తున్నాడు, అండ్ మనకి ఫైనల్ ప్రైస్ కూడా, వాల్యూ కూడా తక్కువ వస్తుంది. వీడి మీద 100 ఎక్కువ పెంచాడు. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ కూడా మారిపోయింది. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చింది, సో వెండర్
RR49కి ఇచ్చింది. ఎస్ఏపి ఏం చెప్తుంది, ఈయనైతే మనకు తక్కువ ప్రైజ్ వస్తుంది. ర్యాంక్ 1 ఈయనకి ఇచ్చాము. సో, ఈయన నుంచి మీరు తీసుకోండి అని మనకు చెప్తుందనమాట. సో, మనం ఏం చేస్తామంటే ఈ వెండర్ ద్వారా రేపటి నుంచి మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తామనమాట. ఈయన దగ్గర నుంచి మెటీరియల్ కొంటాం. సో, వెండర్ 2 పరిస్థితి ఏంటంటే ఈయన రిజెక్ట్ అయ్యాడు కాబట్టి మనం ఎలా చెప్తాం రిజెక్ట్ అయ్యాడని. ఈ యొక్క నంబర్ ఉంది కదా! ఈ నంబర్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఇలా వచ్చి చూసినట్టయితే ఈ వెండరు ఏ వెండరు? రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ వెండర్ 1100 అంటే ఈ వెండర్ ఎవరు చూడాలంటే మనం ఇక్కడ చూడండి SS49 కదా! సో, ఈయన SS49. సో, ఈ వెండర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా పక్కకు రండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్ అంటే రిజెక్ట్ అనమాట. చూడండి ఇది రిజెక్షన్ కనిపించిందా? రిజెక్షన్. సో, ఈ రిజెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సేవ్ కొడితే చూడండి కొటేషన్ మెయింటైన్ అంటే ఆయనకి ఒక ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ అబాబర్ అండ్ బేసిస్ టీమ్ వాళ్ళ ద్వారా ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది. ఏమని మెసేజ్ వెళ్తుందంటే వాట్సాప్కి కానీ లేదంటే జీమెయిల్కి కానీ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటెడ్ ఇన్ టెండర్ అని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళి కింద ఏమని వెళ్తుందంటే సారీ ఫర్ సేయింగ్ యూ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అనేది వాళ్ళకి వెళ్తుందనమాట. అంటే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం. బట్ మీరు ఎలిమినేట్ అయ్యారు ఆర్ రిజెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. త్రూ వాట్సాప్ ద్వారా గానీ, జీమెయిల్ ద్వారా గానీ. ఇక్కడ ఒక ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ అనేది ఉండి ఒక ప్రోగ్రామ్ అనేది రాయబడుతుంది రియల్ టైమ్‌లో. ఇది డెమో సర్వర్ మాల్ ఇక్కడ మీకు చూపించదు. సో, రియల్ టైమ్‌లో ఏంటంటే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ అనేది రాయబడుతుంది. ఎలాగంటే వాళ్ళకి మెసేజ్ ఎళ్తుంది. అక్కడ మనం రిజెక్ట్ ఎప్పుడైతే కొట్టామో సో, వాళ్ళకైతే ఒక టెక్స్ట్ అనేది ఎళ్తుంది. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఒక టెక్స్ట్ ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ సెలెక్టెడ్. మీ దగ్గర నుంచి మేము మెటీరియల్స్ అనేవి రేపటి నుంచి కొంటాము. మీరు అన్న డేట్‌కి మీరు మెటీరియల్ అనేది సప్లై చేసేయండి అని చెప్పేసి ఈ వెండర్‌కి ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకనేది వెళ్తుందనమాట. ఇది ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ యొక్క సినారియో. సో, ఇక్కడి నుంచి మనకి వెండర్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి, ఈ వెండర్ నుంచి మనం మెటీరియల్ అనేది కొనడం జరుగుతుంది. మెటీరియల్ కొనడానికి టీ కోడ్ ఏంటి? ME21N PO మాట పర్చేస్ ఆర్డర్. సో, ఇక్కడ మన వెండర్ ఆల్రెడీ ఒకళ్ళు ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయ్యారు కదా! ఎవరు? RR49 వెండర్ కన్ఫర్మ్ అయ్యారు. సో, ఆ వెండర్ యొక్క నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. RR49 అంటే ఈ వెండర్. ఈ నంబర్ మనం ఎంటర్ చేయాలి. కింద వెండర్ అయితే రిజెక్ట్ అయ్యాడు ఈయన. సో, ఈయన మనకి బెస్ట్ ప్రైస్ సప్లై చేస్తున్నాడు కాబట్టి, ఇయన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయగానే పేరైతే వస్తుంది. చూడండి RR49 వెండర్ అని వచ్చింది. ఇక్కడ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి పర్చేస్ రిక్విజిషన్ అని ఉంటుంది. అక్కడ నెంబర్ ఇందాక ఒక నెంబర్ మనం క్రియేట్ చేసుకొని ఉంచాం కదా! పర్చేస్ రిక్విజిషన్ నెంబర్. సో, అది మనం సేవ్ చేయలేదు. పిఆర్ నెంబర్ ఇక్కడ పెట్టాం. ఓకే. ఈ పిఆర్ నెంబర్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఈ స్క్రీన్‌లోకొచ్చి ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఆల్రెడీ పిఆర్ క్రియేట్ చేసినప్పుడు ఒక నంబర్ జనరేట్ అయింది కాబట్టి ఇదివరకు మనం ఎర్లియర్ మనం ఏం చేసేవాళ్ళం ఇక్కడ వెండర్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ వెండర్‌ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రెజెంట్ ఇప్పుడైతే. ఆటోమేటిక్‌గా అయిపోద్ది. కావాలంటే చూడండి. నేనైతే వెండర్‌ని తీసుకున్నాను. సో, మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ME21N. ఇక నేను ఏం తీసుకోకుండా సపోజ్ ట్రై చేద్దాము. పర్చేస్ రిక్విజిషన్‌కెళ్ళి ఆ నెంబర్ ఎంటర్ చేసి కొట్టండి. సో, చూడండి వెండర్‌ని తీసుకుందో లేదో అది. వెండర్‌ని తీసుకుంది. అండ్ మనకు కావాల్సిన మెటీరియల్ క్వాంటిటీ ఇందాక చూడండి 100 క్వాంటిటీ కావాలనుకున్నాం. నెట్ ప్రైస్ కూడా తీసేసుకుంది. నెట్ ప్రైస్ చూసారా? ఎక్కడి నుంచి తీసుకుంది నెట్ ప్రైజు? ఇన్ఫో రికార్డ్ నుంచి తీసుకుంది. ఇన్ఫో రికార్డ్‌లో మనం ఎంత ఇచ్చాం? 5000 ఇచ్చాం. ఇక్కడ ఇన్ఫో రికార్డ్ నెంబర్ ఉంది కదా! సో, ఇన్ఫో రికార్డ్ నుంచి మనకు 5000 అనేది ఇచ్చామాట. సో, మీరు నెట్ ప్రైస్ అనేది మార్చుకోవాలనుకుంటే గనుక ఇక్కడ ఆప్షన్ ఉందో లేదో చూడండి ఫస్ట్. నెట్ ప్రైస్ ఇది ఇన్ఫో రికార్డ్ నుంచి తీసుకుంది. సో, మీరు ఇక్కడ మార్చుకోవాలంటే గనుక ఇక్కడ మార్చుకోవచ్చు.
ఒక్కో ఇంజిన్‌ని మనకి ఎంత సప్లై చేస్తా అన్నాడు. సో, 800. సో, 800 అని చెప్పి ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు అమౌంట్ కూడా ఇక్కడ మారిపోయింది. సో, 800 ఇంటూ 100. సో, కండిషన్ వాల్యూలో టోటల్ ప్రైస్ వచ్చింది. 100 ఇంటూ 800. ఇది క్వాంటిటీ వచ్చి 100, ఇది 800. సో, ఎంతయింది? సంథింగ్ ఒక ఫిగర్ వచ్చింది. ఇదన్నమాట. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఇచ్చాక ఇన్వాయిస్‌కెళ్ళండి. ఫైనల్ ఇన్వాయిస్ అని క్లిక్ చేయండి. సో, ఇదంతా ఓకే అయిపోయాక చెక్ కొట్టండి. నో మెసేజ్ ఇష్యూడ్ అని వచ్చింది. సో, ప్రింట్ ప్రివ్యూ పనిచేస్తుందేమో చూడండి. సో, ప్రింట్ ప్రివ్యూ పనిచేస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఈరోజు డేటు, డెలివరీ డేటు మనం ఎప్పటికి కావాలన్నాము? 20వ తారీఖు కావాలన్నాం. మీకు గుర్తుందా ఇది? 20వ తారీఖున. అంటే 4 డేస్ తర్వాత మనకి వస్తుంది. సో, అలాగే మనం కొనే మెటీరియల్స్ ఇంజిన్స్ 100 కొంటున్నాము. ఒక్కోటి 800. సో, ఇక్కడ ప్రైస్ వచ్చింది. సో, ప్రైస్ వచ్చాక మీరు బయటకొచ్చి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద కొడితే మీకు సేవ్ అయిపోతుందన్నమాట. ఆర్డర్ అనేది పీఓ అనేది క్రియేట్ అయిపోతుంది. సేవ్ అనే దాని మీద కొడితే. సో, ఇక్కడ మీకు ఏం జరిగింది? సో, మీరు ఇక్కడ ఎప్పుడైతే ఈ నంబర్ ఒక్కటి పర్చేస్ రిక్విజిషన్ నంబర్ ఇచ్చారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది వచ్చేసింది. ప్రైస్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు ప్రైస్ అనేది మెన్షన్ చేయరు. వాళ్ళకి తెలీదు కదా! ఏ ప్రైస్‌కి కొంటామో. సో, ప్రైస్ అనేది మనకి ఏ ప్రైస్ అయితే వెండర్ నుంచి ఒప్పందం ఉందో ఆ ప్రైస్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని పీఓ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో, ఒక్కొక్క ఇంజిను ఇందాక మనకి ఈ వెండర్ 49 వెండర్ ఎంతని చెప్పాడు? 800 అని చెప్పాడు. సో, 800 అని మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాము. అండ్ పర్చేస్ ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే పీఓ క్రియేట్ అయిపోతుంది. సో, పీఓ క్రియేట్ అయిపోయింది. పీఓ నెంబర్‌ని మనం సేవ్ చేసుకోవాలి. సో, స్క్రీన్‌షాట్ తీసుకుందాము. ఇది పీఓ నెంబర్. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని ఈ కింద కంట్రోల్ వి అంటే పీఓ నెంబర్ క్రియేట్ అయింది. పీఓ 4500171176 ఈ నెంబర్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? మీగో చేయాలి. మీగో అంటే గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మీగో ఎంఐజీఓ, మీగో అంటే మనం పీఓ క్రియేట్ చేసాము. పీఓ క్రియేట్ చేశాక మనకి వెండర్ ఏం చేశాడు? మనకనేది మెటీరియల్ అనేది పంపించాడు. అంటే ఒక గూడ్స్ రిసిప్ట్ అనేది మన ప్లాంట్ దగ్గరికి పంపించాడు. మెటీరియల్ మన ప్లాంట్ దగ్గరికి వచ్చేసింది. మనం ఆర్డర్ పెట్టాము. మనకి మెటీరియల్ వచ్చేసింది. సో, ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఎంత అని అడుగుతుంది. సో, ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఎంత? 4500 సో, ఎంటర్ చేద్దాం. 4500 17176 17176 అని చెప్పి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే అక్కడికి మన డీటెయిల్స్ వస్తాయి. 49 ఇంజిన్స్, 100 ఇంజిన్స్. సో, ఇక్కడ క్వాంటిటీకెళ్ళండి. మీకు 100 రిసీవ్ అయినియా? అంటే మనకి ఇది గూడ్స్ రిసిప్ట్ అంటే మనకి మెటీరియల్ వచ్చింది. మనం ఆర్డర్ పెట్టాము. మన ప్లాంట్‌కి వెండర్ అనేవాడు పంపించాడు. ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. 100కి 100 వచ్చాయి. ఓకే. తర్వాత వేర్ ఎక్కడికొచ్చాయి అంటున్నాడు. సో, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? సపోజ్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. మన ప్లాంట్ వచ్చి బెర్లిన్‌లో ఉంది. గూడ్స్ ఓకే అని పెట్టాలి. అంటే అన్నీ ఓకే అని చెప్పేసి చెప్పాము. ఇక టిక్ చేస్తే ఐటెమ్ ఓకే టిక్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ అనేది ఓకే వస్తుంది. సో, ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఓకే అయింది. అంటే అన్నీ ఓకే అని చెప్తున్నాము. తర్వాత చెక్ అని కొడతాము. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అని. డాక్యుమెంట్ ఓకే అంది. సో, నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. అంటే అన్నీ ఓకే అయిపోయినాయి మనకి అని చెప్పేసి మెటీరియల్ డాక్యుమెంట్ పోస్టెడ్ అయిపోయింది. సో, అంటే మనం వెండర్‌కి ఆర్డర్ పెట్టాము. మనకి వాడు తీసుకొచ్చి మనకి ప్లాంట్‌లో ఇచ్చేసాడు. మనం చెక్ చేసుకొని ఓకే చెప్పాము. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వెండర్‌కి పేమెంట్ చేయాలి. మైరో, ఎంఐఆర్ఓ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వెండర్ ఇన్వాయిస్ వెరిఫికేషన్. అంటే ఇన్వాయిస్ అనేది వెండర్‌కి ఇవ్వాలి. వాడు మనకి గూడ్స్ ఆర్డర్ పెడితే మనకి తీసుకొచ్చి ఇచ్చేసాడు. వాడికి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. సో, ఎంఐఆర్ఓ, మైరో అంటారు. స్లాష్ అని కొట్టి ఎంఐఆర్ఓ మైరో. సో, ఇన్వాయిస్ ఇక్కడ కనిపిస్తుందా? సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్చేస్ ఆర్డర్ ఏంటి? ఇక్కడ ఉందిగా పర్చేస్ ఆర్డర్ స్టాండర్డ్ పీఓ.
పర్చేస్ ఆర్డర్ 45000 45000 17176 కదా మంది. ఓకే, 6 ఇచ్చి ఎంటర్ చేయండి. వ్యాలిడ్ డేట్ అంట, సో డేట్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఇచ్చి ఇప్పుడు ఎంటర్ చేయండి. చూడండి మన మెటీరియల్ కాదు, RN49 అని చెప్పి వచ్చింది. మెటీరియల్ కూడా మందా కాదు చూడండి ఒకసారి. 176. ఓకే, ఇక్కడ అమౌంట్ ఇందాక అమౌంట్ వచ్చింది కదా, 100 × 800 సంథింగ్ ఇక్కడ అమౌంట్ వచ్చింది కదా. సో రిఫరెన్స్ పై దేని రిఫరెన్స్ ద్వారా చేస్తున్నాం? మీగో రిఫరెన్స్. మీగో అంటే గూడ్స్ రిసిప్ట్ రిఫరెన్స్ ద్వారా నేను ఇది చేస్తున్నానని చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రైస్ అనేది వచ్చింది. ఈ ప్రైస్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ట్యాక్స్ అనేది కాలిక్యులేట్ చేయమని చెప్పండి. అది కాలిక్యులేట్ చేస్తుంది. సో 12,000 సంథింగ్ ట్యాక్స్ అనేది ఇచ్చింది. సో ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చాక ఎంటర్ చేయండి. ఇది మనకి మన మెటీరియల్ వస్తుంది, RR49 ఇంజిన్స్ అని చెప్పేసి వచ్చింది. ఇది వచ్చాక ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ అయిందో లేదో చూడండి ఒకసారి. ఇవి అవాయిడ్ చేయడం బెటర్ అని అడిగితే, సో ఒకసారి మళ్ళీ చేద్దాం. ఈ స్టెప్ సరిగ్గా అవ్వలేదు. ట్యాక్స్ అనేది తీసేద్దాం. సో ఈ స్టెప్ని అయితే ఒకసారి బ్యాక్ వెళ్ళి తీస్తున్నాను. డబుల్ ఎంట్రీస్ పడ్డాయి. సో మళ్ళీ మీకోసం MIRO మీరు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్ సెలెక్ట్ అయ్యాక ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నెంబరు ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి అమౌంట్ వచ్చింది. ట్యాక్స్ కాల్కులేట్ చేయమని చెప్పండి. సో అమౌంట్ అనేది వస్తుంది. సో దీన్ని మనం కాపీ చేయండి ఇక్కడ దాకా. సో చూసారా, ఇక్కడ అమౌంట్ అయితే వచ్చేసింది. 920000 అనే ఒక అమౌంట్ వచ్చేసింది, విత్ ట్యాక్స్తో వచ్చింది. ఇలా రాగానే ఇక్కడ సిమ్యులేట్ అనేది ఉంటుంది. సిమ్యులేట్ మీద మనం క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్ అమౌంట్ అయితే 800000 అనే అమౌంట్, దీనికి ట్యాక్స్ కూడా యాడ్ అయింది. సో ట్యాక్స్ యాడ్ అయ్యాక టోటల్ అమౌంట్ వచ్చి 92000 అని చెప్పేసి యాడ్ అయింది. సో దీన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేసే కంటే ముందు నేను ఏం చెప్తానంటే, మీరు ఇక్కడ పోస్ట్ చేసే కంటే ముందు వెండర్ లైన్ ఐటెంలో చూడండి. వెండర్ లైన్ ఐటెం అని మీకు చెప్పాను కదా, అంటే వెండర్కి సంబంధించిన బ్యాలెన్స్. ఇక్కడ పోస్ట్ చేసే కంటే ముందు వేరే స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకో స్క్రీన్ తీసుకొని L1N చూద్దాం. ఇది ఇది మనకి వెండర్ లైన్ ఐటము. సో వెండర్ అకౌంట్ అండ్ కంపెనీ కోడ్ ఇక్కడికి వచ్చి చూడండి. ఈ రోజు సంబంధించి ఏమైతే అమౌంట్ లేవు ప్రీవియస్గా మనం చేసినవి. సో ఇక్కడైతే మనకి అమౌంట్స్ లేవు ఈ రోజు సంబంధించి, ఇంకా మనం పోస్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం పోస్ట్ చేసి చూద్దాము. సిమ్యులేట్లోకి వెళ్ళండి. సో పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ పోస్ట్ చేసేయండి. అది పోస్ట్ అయిపోతుంది. సో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. ఈసారి అక్కడికి వచ్చి చూడండి వెండర్ లైన్ ఐటమ్ ఇక్కడ వచ్చిందా రాలేదు. సో ఒక్కసారి ఇక్కడ రాకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ మీద కొట్టండి. సో ఈరోజు డేట్ ఎంత? 16/8/25 కనిపిస్తుందా? ఈరోజు డేటు 16/8/25. 92000 అమౌంట్. ఓకేనా? ఇక్కడ డ్యూ కూడా చూపిస్తుంది చూడండి, డ్యూ అంటే ఇది మీరు చేయాలని చెప్పేసి, ఇది ఎవరికి? ఫినాన్స్ వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేయండి పలానా వెండర్కి. వెండర్ ఎవరు? 70000 వెండర్ పేరు RR49 వెండర్. వీళ్ళకి మీరు అమౌంట్ సెటిల్ చేయండి అని చెప్పేసి ఈ రోజు డేట్తో ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడితో మనకి స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళ స్టెప్ ఇది. వాళ్ళు ఈ వెండర్కి అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. ఓకేనా? ఇది ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ అంటారు. ఈ విధంగా మనకి రియల్ టైంలో అయితే జరుగుతుంది. ఓకే, మీకు రియల్గా ఈ కంటెంట్ అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలాగే
డౌట్స్ ఏమన్నా ఉంటే గానీ జీమెయిల్‌లో గానీ, లేదంటే వాట్సాప్‌లో గానీ, కామెంట్‌లో గానీ మీరైతే రైజ్ చేయండి. సో, ఇలాంటి కంటెంట్ నేను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే గైస్. థాంక్ యూ సో మచ్.